పుల్వామా దాడి అనంతరం భారత వాయుసేన పాకిస్తాన్ సరిహద్దులోని ఉగ్రవాద శిబిరాలపై అత్యంత ధైర్య సాహసాలతో దాడి చేశారని నిజాం కాలేజ్ ఏబీవీపీ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. బషీర్బాగ్ చౌరస్తాలో భారత్ మాతాకు జై అంటూ బాణాసంచ పేల్చి పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత సైన్యంకు యావత్ దేశం అండగా ఉందని, మరోసారి పాకిస్తాన్ ఇటువంటి కవ్వింపు చర్యలకు దిగితే సైన్యం ధీటుగా సమాధానమిస్తుందని వారు హెచ్చరించారు. ముర్దాబాద్ ముర్దాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. ప్రాంతంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పైన చేసినటువంటి వైమానిక దాడులను దేశం మొత్తం గర్విస్తున్నది. ఖబర్దార్ ఉగ్రవాదమ్మా, నువ్వు ఎప్పుడైనా సరే 1947లోనే మొదలుపెట్టావు, మేము ముగించాం. 1957లోనే స్టార్ట్ చేసావు, మేము ముగించాం. కార్గిల్ యుద్ధం మీరు ప్రారంభించారు, భారతదేశం అంతమొందించింది. ఏ యొక్క దేశమైనా, ఏ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఉగ్రవాద సంస్థకైనా ఒత్తాస కలిగే దేశమా? ఖబర్దార్, భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయొద్దు. మా భారతదేశ సైనికుల యొక్క ప్రపంచ పటంలో ఉన్నటువంటి సైనిక శక్తి కంటే అమోఘమైనటువంటి శక్తి మాది. 300 మంది ఉగ్రవాదులను రాత్రి మట్టి పెట్టినప్పుడు జరిగింది. ప్రపంచం మొత్తం ఈ యొక్క ఉగ్రవాద చర్యను ఖండిస్తుంది. ఖచ్చితంగా ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో తనని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుపడుతుంది. ఖచ్చితంగా చైనా మీద ఒత్తిడి తీసుకురావాలి. ఐక్యరాజ్య సమితి సాక్షిగా జైషే మహమ్మద్ ఉగ్రవాది మసద్ అజర్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలి. అతన్ని ఖచ్చితంగా భారత్కి అప్పగించేందుకు మేము పోరాటం కొనసాగిస్తుంటాం. ఇది నిజమైన సైనికులకు నివాళిగా మేము కోరుకుంటాం. భారతదేశ ప్రభుత్వానికి 100 కోట్ల మంది భారతీయులు వెన్నుదన్నుగా ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఏ చర్య చేసినా కూడా